రేడియో సిటీ పాడ్కాస్ట్. రేడియో సిటీ పిట్ట కథ. మీరు అంటున్నారు రేడియో సిటీ దాని 1.1లో నేను మీ ఆర్జే యోగితాని. ఈ రోజు షేరింగ్ కి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. మరి షేర్ చేసుకోవడం అనేది మన చిన్నప్పటి నుంచి పెట్టుకోవాల్సిన అలవాటు. చిన్నప్పుడు క్లాస్లో ఎవరైనా లంచ్ బాక్స్ తెచ్చుకుంటే మనతో షేర్ చేసుకునేవారు. మన దగ్గర 2 ఉంటే ఒకటి అక్కకో పిల్లలకో వేరే పిల్లలకో ఇవ్వమని ఇంట్లోనే మనకి సజెస్ట్ చేసేవారు. సో షేరింగ్ అనేది చిన్నప్పటి నుంచే నేర్చుకోవాలి. నేర్చుకోకపోతే ఏమవుతుంది, చాలా సెల్ఫిష్ గా అవుతారు పెద్దయిన తర్వాత. దీనికి సంబంధించి ఒక చక్కనైన స్టోరీ చెప్పడానికి రెడీగా ఉన్నాను. అనగనగా సురేష్ అని ఒక అబ్బాయి ఉన్నాడు ఒక ఊరిలో. ఆ అబ్బాయి ఎంత సంపాదించాడు అనంటే తనకి ఊరిలో అసలు ఫ్రెండ్సే లేరు. చాలా డబ్బులు దాచుకున్నాడు. తన మీద తనే ఖర్చు పెట్టుకునేవాడు. తను కొనుక్కున్నవి తనే తినేవాడు. ఊరిలోని బోల్డని పొలాలు సంపద అన్నీ సంపాదించాడు. కానీ ఎంగిలి చేతితో కాకిని కూడా తోలడు అన్న బిరుదు మాత్రం వచ్చేసింది సురేష్కి. అయినా తను ఎప్పుడూ ఆ విషయానికి ఫీల్ అవ్వలేదు. నేనింతే, నేను ఇలానే ఉంటాను అని అనుకున్నాడు. ఒకరోజు ఇలానే తను పార్క్ సైడ్ వాకింగ్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక 40 ఏళ్ల ముసలాయన ఆయన దగ్గరున్న ఫుడ్ అంతా పక్షులకి కుక్కలకి తిండి లేని వాళ్ళకి దానం చేయడం చూశాడు. ఆ రోజే కాకుండా మళ్ళీ మరుసటి రోజు కూడా అదే చేశాడు. ఒక 10 రోజులు ఆయన అలా గమనిస్తూనే ఉన్నాడు. ఆ మూమెంట్లో తను అనుకున్నాడు, ఎందుకు ఈయన అసలు ఏమి దాచుకోకుండా అందరికీ పెట్టేస్తున్నాడు, తిరిగి ఈయన ఇంటికెళ్ళాక ఈయనకి ఎంత డబ్బుందో చూద్దాం అని ఆయన తిరిగి వెళ్తున్నప్పుడు ఆయన ఫాలో అయ్యాడు సురేష్. ఫాలో అయ్యి ఇంటికెళ్ళి చూస్తే ఒక చిన్న గుడిసెలో ఉంటున్నాడు. తను గిన్నెలన్నీ శబ్దం చేస్తున్నాడు. ఈయన కిటికీ చాటు నుంచి చూస్తే ఆయనకి తినడానికి ఏమీ లేదు అని వెతుక్కొని మంచినీళ్ళ తాగి పడుకున్నాడు. సురేష్ కి చాలా కోపం వచ్చింది. అదేంటది, ఆయనకి కూడా లేకుండా పక్షులకి కుక్కలకి అన్నం లేని వాళ్ళకి పెట్టేస్తున్నాడు, ఇదెక్కడి కరెక్ట్ పద్ధతి అని మరుసటి రోజు కూడా ఆ చోటుకి వెళ్ళాడు. కోపం ఆపుకోలేక ఆ ముసలాయన దగ్గరికి వెళ్లి అడిగాడు సురేష్, ఏంటండి చుట్టుపక్కలున్న పక్షులకి ఆవులకి గేదెలకి అన్నం లేని వాళ్ళకి మీ దగ్గర ఉన్నదంతా ఫుడ్ పెట్టేస్తున్నారు, మరి మీకేం మిగలట్లేదు కదా, మీరు ఇంటికెళ్ళి మంచినీళ్లు తాగి పడుకుంటున్నారు, ఇంకా ఏం లాభం మీరు సంపాదించుకున్నది మీరు తినకపోతే అని అడిగాడంట. వెంటనే ఆ పెద్దాయన నవ్వాడంట, ఏం పర్వాలేదు, ఆకలి నీళ్లు తాగితే తీరిపోతుంది, లేదా అప్పుడప్పుడు గుప్పెడు మెతుకులు నాకు మిగిలినా సరిపోతుంది. కానీ నోరు తెరిచి అడగలేనివారు, ఎటువైపు నుంచి కూడా సహాయం రానివారు చాలా మంది ఉన్నారు. నేను కాళ్ళు చేతులు బానే పనిచేస్తున్నాయి కాబట్టి పనిచేసి కాస్త సంపాదించుకోగలుగుతున్నాను, కానీ నోరు లేని జీవాలకి పండు జుట్టు ఉన్న ముసల వాళ్ళకి ఎవరు హెల్ప్ చేస్తారు? నాకు వాళ్ళకి తిండి పెట్టడంలో ఆనందముంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉన్నది అని అన్నాడంట. వెంటనే సురేష్ ఒక నిమిషం ఆలోచించాడు. ఆ ముసలాయన అన్నాడు, ఏం బాబు, నువ్వు కూడా ఒకసారి ప్రయత్నించి చూడరాదు అని అడిగితే వెంటనే సురేష్ ఇంటికి వెళ్లి ఆ రోజు రాత్రి పడుకోకుండా ఆలోచించాడు. అసలు మన క్యారెక్టర్ ఇది కాదు కదా అని అనుకొని అయినా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మరుసటి రోజు బోల్డ్ అంత ఫుడ్ వండి ఆ పక్షులకి ఆవులకి గేదెలకి కుక్కలకి పిల్లలకి పండు ముసలి వాళ్ళకి అన్నం పెట్టాడు. తిరిగి ఇంటికెళ్ళాక తెలియకుండానే భోజనం చేయకుండా పడుకుని పోయాడు. మరుసటి రోజు లెగిచి ఆలోచించి ఆ ముసలైన దగ్గరికి వెళ్లి ఒకే ఒక మాట చెప్పాడు, అయ్యా నిజంగా చాలా కరెక్ట్ పాయింట్ చెప్పారు, మనం సంపాదించుకున్నది మనమే తింటే అందులో కడుపు నిండుతుందే తప్ప మనసు నిండదు, కానీ ఈ నోరులేని జీవాలకి అవసరమైన వాళ్ళకి మనం అన్నం పెడితే చాలా సంతృప్తిగా ఉంది, కడుపు కంటే ముందు మనసు నిండిపోతుంది అని అడిగారంట. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి అంటే, షేరింగ్ ఇస్ ఆల్వేస్ కేరింగ్. ఎవరన్నా మీతో షేర్ చేసుకున్నా మీరు ఆనందిస్తారు, మీరు ఇంకొకరితో షేర్ చేసుకున్నా కూడా వాళ్ళు ఆనందిస్తారు. అందుకేనే తోచినంత సహాయమే చేయమని అంటారు పెద్దలు. చాలా చక్కనైన స్టోరీ విన్నారు కదా. ఇంకా ఇలాంటి అమేజింగ్ స్టోరీస్ వినడానికి కీప్ లిస్నింగ్ టు మీ ఓన్లీ ఆన్ రేడియో సిటీ 91.1. నేను మీ ఆర్జే యోగిత. రేడియో సిటీ పాడ్కాస్ట్.